హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్. ఈరోజు ఫ్రాన్స్ పికిల్ చేస్తున్నాను. మా అబ్బాయి బెంగళూరు నుండి వచ్చినప్పుడల్లా వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ నా చేత చేయించుకుంటాడు. వెజ్ పికిల్స్ అన్నిటినీ లాంగ్ వీడియోస్లో పెట్టాను, కావాలంటే నా వీడియోస్ని చూడండి. ఇప్పుడు ఎలాగో రొయ్యల పచ్చడి చేస్తున్నాను కాబట్టి వీడియో చేస్తున్నాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రొయ్యల పచ్చడిని తయారు చేసే విధానం చూసేద్దామా? నేను 2 కేజీలు రొయ్యలు తెప్పించుకున్నాను. ఒలిస్తే మనకు 1 కేజీ రొయ్యలు వచ్చాయి. మీడియం సైజు రొయ్యలు తెప్పించుకున్నాను. పైన ఉన్న వెన్ను కూడా తీపించాను. వీటిని శుభ్రంగా ఉప్పు వేసి 3-4 సార్లు కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన రొయ్యలను ఒక పాత్రలో వేసి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి స్టవ్ వెలిగించి రొయ్యల్లో వచ్చే వాటర్ అన్నీ ఎగిరిపోయేదాకా ఉడికించుకోవాలి. వాటర్ ఎగిరే లోపల మనము మసాలా తయారు చేసుకుందాం. 2 స్పూన్ ధనియాలు, 2 స్పూన్స్ గసగసాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇంచి చెక్క, 8 లవంగాయలు, 6 యాలకులు, వీటన్నిటిని కళాయిలో వేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి మెత్తని పౌడర్లా చేసి పక్కన పెట్టుకోండి. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, రొయ్యల నుండి ఎన్ని వాటర్ వచ్చాయో. ఈ వాటర్ అంతా ఎగరనిద్దాం. ఒక్క చుక్క వాటర్ అంటూ లేకుండా మూత పెట్టి ఎగరనిద్దాం. వాటర్ అంతా ఇలా ఎగిరిపోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. మరో కళాయిని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఉడికించిన రొయ్యలను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. నేను పచ్చళ్ళకి వేరుశనగ ఆయిల్నే వాడతాను ఎక్కువగా. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసి కలుపుకుందాం. కేజీ రొయ్యలకు 50 గ్రాములు ఉప్పు, 100 గ్రాములు కారం వేసుకోవాలి. మనకు వచ్చిన రొయ్యలను బట్టి చూసుకొని వేసుకోవాలి. ఎక్కువ వేస్తే తీయలేము, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా ఆయిల్లో వేసి కారం ఉప్పు పట్టేలాగా 1 నిమిషం ఇలా ఫ్రై చేసి అన్నీ ఇలా కలిసేలాగా కలుపుకొని స్టవ్ కట్టేసి చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత 2 నిమ్మకాయలను కట్ చేసి నిమ్మరసాన్ని పిండి బాగా కలుపుకోవాలి. స్పైసీ అండ్ టేస్టీగా ఉండే రొయ్యల పచ్చడి రెడీ. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. నేను చేసే ఈ పచ్చడిలన్నీ మా అబ్బాయికి చాలా ఇష్టం. ఈ పచ్చడిని అన్నంలో కలుపుకొని తింటే ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా అన్నమంతా తినేయవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, గుమగుమలాడే స్పైసీ అండ్ టేస్టీగా ఉండే రొయ్యల పచ్చడిని సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.